హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ సౌజీరా. ఈ వీడియోలో అయితే సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాన్ని పెట్టి ఆయిల్ అది హీట్ అయిన తర్వాత తాళం గింజలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, సాగనపప్పు, పచ్చిశనగపప్పు, వాటితో పాటు శనగగింజలు, జీడిపప్పు అవి యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు అయితే ఆప్షనల్, కావాలి అంటే యాడ్ చేసి లేకపోతే లేదు. జీడిపప్పు అది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అది బాగుంటుంది. నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. నార్మల్ సేమియా కన్నా రోస్టెడ్ సేమియా అయితే టేస్ట్ అది బాగుంటుంది. వీటితో పాటు సన్నగా తరిగిపెట్టుకున్న క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే 5 minutes బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత 2 glasses ఆఫ్ వాటర్ అది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 glass ఆఫ్ సేమియా తీసుకున్నాను. రోస్టెడ్ సేమియా కాబట్టి 1 glass ఆఫ్ సేమియాకి 2 glasses ఆఫ్ వాటర్ అది తీసుకున్నాను. నార్మల్ సేమియా అయితే 1.5 glass వాటర్ సరిపోతుంది 1 glassకి. వాటర్ అది యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా టేస్ట్ తగ్గ సాల్ట్ అది యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు సేమియా అది యాడ్ చేసుకోవాలి. నార్మల్ సేమియా కన్నా రోస్టెడ్ సేమియా టేస్ట్ అది బాగుంటుంది. ప్లస్ ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుంది. ప్లస్ మనం ఫస్ట్ సేమియా అది వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా సేమియా అది యాడ్ చేసుకోవచ్చు. సేమియా ఇలా హాఫ్ బాయిల్ అయినప్పుడు 1 స్పూన్ గీ అది యాడ్ చేసుకోవాలి. గీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఇలా సేమియా అయితే రెడీ అయిపోయింది. సేమియా అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా పొడి పొడిగా టేస్టీగా బాగుంది. చూసారా, ఇట్స్ సర్వింగ్ టైం. సేమియా ఉప్మా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమియా అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది. సో బాయ్ బాయ్, సీ యూ.